అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు, చాలా బాగుంది. అంటే అంటే ఏం నచ్చింది సినిమాలో? ఒకటని చెప్పలేం, ఏది గెస్ట్ చేయలేం. ఫైట్స్ ఎలా అనిపించింది? ఫైట్స్ బాగుంది. శంకర్ కనిపించాడు దాంట్లో సినిమాలో. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? పొలిటికల్ లుక్ చాలా బాగుంది, చాలా బాగుంది. సాంగ్స్ అదే చెప్తున్నాను కదా, ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేం పిక్చర్ని. ఫ్లాప్ అని అంటున్నారు కదా సినిమా. లేదు, అసలు సమస్య లేదు. ఎవరన్నా అలా అన్న వాళ్ళకి ఏంటంటే సినిమా చూడడం రాదు. ఓవరాల్గా ఎంత రేటింగ్ ఇస్తారు సినిమాకి? నేనైతే 10 out of 9.5 ఇస్తాను. ఎందుకండి ఫ్లాప్ అంటున్నారు కదా సినిమా? ఏం కాదు, చాలా బాగుంది. ఏం లేదు, సాంగ్స్ బాగున్నాయి, హై మూమెంట్స్ చాలా ఉన్నాయి, సాంగ్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, ఎంట్రీ బాగుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, డిఫరెంట్ గా అనిపించింది ఏమన్నా? చాలా డిఫరెంట్ గా అనిపించింది. అండ్ ఈ డిడ్ న్యాచురల్ యాక్టింగ్, చాలా బాగుంది. శంకర్ గారికి ఇది కంబ్యాక్ అనుకోవచ్చు. ఈ గేవ్ హిట్, శంకర్ గారు ఇస్ బ్యాక్. థ్యాంక్ యూ. ఓవరాల్ ఇట్ వాస్ హిట్. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఎంత రేటింగ్ ఇస్తారు ఓవరాల్ గా? 10 out of 10. అన్ప్రెడిక్టబుల్. అన్ప్రెడిక్టబుల్. తండ్రి మెగాస్టార్, కొడుకు గ్లోబల్ స్టార్ అంటే నిర్మించాడు. ఓపెన్ గా చెప్తా, సినిమా చెప్తా. 50,000 కోట్లు జగన్ మించిపోతాడు డబ్బుల విషయంలో. కోట్ల గురించి మాకు తెలియదబ్బా. పేటిఎం గారికి చుక్కలు చూపించు. పేటిఎం ఎవడాడు అంది? మీరు రండి, వెళ్దారా. షో ఉందా ఎవరికన్నా? 4 గంటలకి మేడం మీరు రండి, 4 గంటలకి చూద్దాం, ఓకేనా? సినిమా ఫ్లాప్ అని చెప్పినోడికి ఏది 2024 ఎలక్షన్ జరిగాయా? 2024 ఎలక్షన్ జరిగాయా? పవన్ కళ్యాణ్ గారు అలా చేశారు, అది చూశారు, అది ఓకేనా? కల్ట్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక్కడ నిలవెత్తు 11, ఓకేనా? ఇది హలో హలో పేటిఎం 5 కి 5, 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 5 కి 5. పేటిఎం 5 రూపీస్, 5 రూపీస్. పేటిఎం 5 రూపీస్, 5 రూపీస్, 5 రూపీస్. రండి, సినిమా అయితే రామ్ చరణ్ చిరంజీవి కొడుకు, ఆయన తనకి అభిమానుల తరపులు చూపించుకున్నాడు. నేను అల్లు అర్జున్ అనుకుంటున్నాడు కానీ అల్లు అర్జున్ అనుకుంచి ఆ రూపులో తీసుకొస్తాడు. అది మెగా ఫ్యామిలీ అంటే పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా. బ్రో ఇది గేమ్ చేంజర్ కాదు, రికార్డుల చేంజర్ అని గుర్తుపెట్టుకోండి. ఈ గేమ్ చేంజర్ కాదు, రికార్డుల చేంజర్. దిల్ రాజుకి ఇండస్ట్రీ చేంజర్. జగన్ మించిపోతాడు డబ్బులో. ఫైట్స్ అసలు లేవు, ఫైట్స్ లేవు. కమర్షియల్ మూవీ ఇది, మా సినిమా కాదు ఇది, కమర్షియల్ మూవీ. ఫైట్స్ లేవు. 75 కోట్లు పెట్టాడు ఓన్లీ సాంగ్స్ కి. 750 కోట్లు వస్తాయి ఓన్లీ సాంగ్స్ కి. సినిమాకి మొత్తం 7,500 కోట్లు వస్తాయి. ఓవరాల్ కి 50,000 కోట్లు వస్తాయి.